When a die rolled once, find the probability of getting a number A 7, B less than 3, C greater than 4, T between 2 and 6 అని చెప్పేసి మనకు 8 మార్క్స్ క్వశ్చన్స్లో వస్తుంది. జనరల్గా డై మీద ఉన్న నెంబర్స్ వచ్చేసి టోటల్ పాసిబుల్ శాంపుల్ స్పేస్ ఏమొస్తుంది, శాంపుల్ స్పేస్ అంటే టోటల్ డై మీద ఉన్నవి ఏవేవి, డై మీద ఉన్న నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6. సో దీంట్లో ఏవేవి నెంబర్స్ లెస్ దెన్ 3 అన్నాడు. 7 అంటే 7 ఉందా ఇందులో, 7 నాట్ పాసిబుల్. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ 0. అలాగే లెస్ దెన్ 3 అన్నాడు. 3 కన్నా లెస్ దెన్ అంటే 3 కన్నా తక్కువ ఉన్న నెంబర్స్ వచ్చేవి. ఎన్ని ఉన్నాయి ఫేవరబుల్ అవుట్కమ్స్? 1, 2. 3 కన్నా లెస్ దెన్ అంటే. నెక్స్ట్ గ్రేటర్ దెన్ 4 అన్నాడు. 4 గ్రేటర్ దెన్ అంటే ఏమవుతుంది? 4 కన్నా గ్రేటర్ దెన్, 4 కన్నా ఎక్కువ. 4 కన్నా ఎక్కువ ఉన్న నెంబర్స్ 5, 6. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ టర్మ్స్ అవుట్కమ్స్ 2. నెక్స్ట్ బిట్వీన్ 2 and 6. 2కి 6కి మధ్యలో ఏమేమి ఉన్నాయి? 3, 4, 5 ఉన్నాయి. సో మనం అవి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఏ 7. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 7 వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ. 7 లేనే లేదు. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 0. 7కి 7 వచ్చే ఛాన్స్. నెక్స్ట్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 6 ఉన్నాయి. సో పీ ఆఫ్ గెటింగ్ 7, దీన్నే పీ ఆఫ్ 7 అనుకుని రాయొచ్చు, లేదంటే పీ ఆఫ్ గెటింగ్ 7 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై total possible outcomes. Number of favorable outcomes by total possible outcomes. So number of favorable outcomes ఎన్ని ఉన్నాయి? 0. Total possible ఎన్ని? 6. 0 by anything, always 0. 0 by anything is 0. సో పీ ఆఫ్ గెటింగ్ 7 ఈజ్ 0. సో ఇంకోటి ఏంటంటే దీన్నే ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. ఏదైతే లేని వాల్యూ కావాలనుకుంటామో దాన్ని ఇంపాసిబుల్ ఈవెంట్. సో ఇంపాసిబుల్ ఈవెంట్ ప్రాబిలిటీ ఎప్పుడు కూడా పీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్ వచ్చేసి 0. ఇది కూడా ఒక ఫార్ములా. ఇంపాసిబుల్ ఈవెంట్కి ఎప్పుడు కూడా 0. నెక్స్ట్ సెకండ్ ఏమడిగాడు? లెస్ దెన్ 3 అన్నాడు. బి లెస్ దెన్ 3. లెస్ దెన్ 3 అంటే సో 3 కన్నా తక్కువగా వచ్చేవి. సో 3 కన్నా ఎన్ని తక్కువ ఉన్నాయి? ఇక్కడ 1, 2. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 2 ఉన్నాయి. ఎందుకు? 3 కన్నా లెస్ దెన్ 1, 2. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 6 ఉన్నాయి. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 6. సో పీ ఆఫ్ గెటింగ్ లెస్ దెన్ 3. సో 3 కన్నా లెస్ దెన్ ఉండేది ఎంత? ఫార్ములా నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై total possible outcomes. So total possible outcomes. So 2 by 6. 2 1s are 2 3s are. So 1 by 3 వస్తుంది. నెక్స్ట్ గ్రేటర్ దెన్ 4. సి వచ్చేసి గ్రేటర్ దెన్ 4 ఉండే ప్రాబిలిటీ. 4 కన్నా గ్రేటర్ దెన్ వచ్చే ఏంటి? చూడండి 4 కన్నా గ్రేటర్ దెన్ ఏమున్నాయి? 5, 6 ఉన్నాయి. సో 5, 6 4 కన్నా గ్రేటర్ దెన్.
సో శాంపుల్ స్పేస్ అంటే అని రాయొచ్చు ఇక్కడ. లేదంటే 4 కన్నా 5 6 ఈ ఈవెంట్కి వచ్చేసి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 5 6. 4 కన్నా గ్రేటర్ దెన్ రావాలంటే 5 6 ఉంటుంది. సో అంటే 2. టోటల్ 2 ఉన్నాయి. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని? టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 6. 1 2 3 4 5 6. టోటల్ 6 ఉన్నాయి. సో P ఆఫ్ గెటింగ్ గ్రేటర్ దెన్ 4 is equal to number of favorable outcomes by total possible outcome, total number of possible outcomes. So total number of possible outcomes. Total number of possible outcomes ఎన్ని? ఇక్కడ 2/6. 2 1s 2 3s. సో 1/3 వస్తుంది. నెక్స్ట్ బిట్వీన్ 2 and 6 అన్నాడు. డి బిట్వీన్ 2 and 6. సో 2కి 6కి మధ్యలో ఉన్న నెంబర్స్ వచ్చే ప్రాబిలిటీ. ముందు శాంపుల్ స్పేస్ అంటే ఏవేవి ఉన్నాయి? 2కి 6 ఇక్కడ ఉన్నాయి. మధ్యలో అంటే 3 4 5 1 2 3 3 నెంబర్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 2కి 6కి మధ్యలో 1 2 3 3 ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 6. 1 day రోజు వస్తే ఎప్పుడు కూడా ఆల్వేస్ 6. సో P ఆఫ్ గెటింగ్ ఏ నెంబర్ బిట్వీన్ 2 and 6 ఏం రాయొచ్చు? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఖచ్చితంగా క్యాన్సిలేషన్స్ అయితే చేయాలి. చేయకుంటే 1 mark లాస్ అవ్వచ్చు. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 3. టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 6. 3 1s 3 2s. సో ఎంత వచ్చింది? 1/2 వచ్చింది.